హాయ్ అండి, వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మరొక మంచి రెసిపీతో అయితే మేము ఎందుకు వచ్చేసాను. ఈ రెసిపీ టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుంది. అదేంటి అంటే రొయ్యలతో చేసిన కూర. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా, నాకు చెప్తుంటేనే మళ్ళీ ఒకసారి నోట్లో నీళ్ళు అయితే వచ్చేస్తున్నాయి. అంత టేస్ట్గాను అంత బాగుంటుంది. ఈ రొయ్యల కూరని ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈరోజైతే హన్వీస్ కిచెన్లో చూసేద్దాము. దీనికోసం ఇక్కడ 1/2 kg రొయ్యల్ని తీసుకొని శుభ్రంగా వాష్ చేసేసి, రొయ్యల్లో నల్లగా ఒక పార్ట్ ఉంటుంది కదా, దాన్ని కూడా క్లీన్ చేసేసి దీనికి ఉప్పు పసుపు వేసేసి మనము మూకుట్లో వేసి కనుక కొంచెం సేపు బాయిల్ చేస్తే ఇవన్నీ చక్కగా ఈ విధంగా ఉడికిపోతాయి. ఇలా చేసి కనుక పెట్టుకున్నవైతే మనకు 1 month వరకు స్టోర్ ఉంటాయి. మనం ఎప్పుడు కావాలన్నా కర్రీ చేసుకోవచ్చు. తర్వాత దీనికోసం ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని దీన్ని విడివిడిగా చేసేసుకొని కొంచెం హాట్ వాటర్ లేదా గోరువెచ్చటి నీళ్ళు వేసుకొని నానబెట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండుని కనీసం ఒక 10 నుంచి 15 నిమిషాలు నానబెట్టేసుకుందాము. తర్వాత 2 టమాటాలని ఈ విధంగా ప్యూరీ చేసి పెట్టేసుకుంటే మనకి కూర చేసుకోవడానికి చాలా ఈజీగా అయిపోతుంది. కూర చేసేటప్పుడు కూడా కూర చేసుకోవడానికి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని దీంట్లో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. దీన్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఎక్కడ మాడిపోకుండా చక్కగా ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇక్కడ ఉల్లిపాయలు కూడా చక్కగా వేగిపోయాయి ఇక్కడ. ఇప్పుడు ఇందులో కొంచెం ఒక 1/2 టీ స్పూన్ అంతా మెంతులు జీలకర్ర పొడి వేసుకోవాలి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే కొంచెం సాల్ట్. ఎందుకంటే మనం ముందుగానే రొయ్యల్లో సాల్ట్ అనేది వేసి ఉడకబెట్టి పెట్టాం కాబట్టి దాన్ని చూసుకొని సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక 2 లేదా 3 పచ్చిమిర్చిని ఇలా తుంచి వేసుకోవాలి. తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని అప్పటికప్పుడు దంచి వేస్తే నిజంగా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు చక్కగా వేయించుకోవాలి. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిపోయింది కదా. మనం ముందుగానే ప్యూరీ చేసి పెట్టుకున్న 2 టమాటాల గుజ్జును అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ టమాటా గుజ్జు అనేది ఈ ఆయిల్లో బాగా ఉడికి మనకి ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు ఉడకనివ్వాలి. అప్పుడే ఈ కూరకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మనమైతే ఉడకనిద్దాము. ఇలా ఉడకడానికి కనీసము 3 to 4 minutes టైం అయితే పడుతుంది. ఇక్కడ ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది చూడండి. ఇది సిమ్లో పెట్టి ఉడకనిస్తే మనకి మాడిపోకుండా ఉంటుంది లేదా మాడిపోతుంది. తర్వాత దీనికి కారం అనేది మన టేస్ట్ అనుసారంగా వేసుకోవాలి. ఇక్కడ నాకు కారం అనేది ఎక్కువ ఘాటు లేని కారం కావటం వల్ల 2.5 టేబుల్ స్పూన్ల కారాన్ని యాడ్ చేశాను. అలాగే ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకొని ఈ గ్రేవీలో ఇవి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. మనకి ఇక్కడ కారము అలాగే ధనియాల పొడిగా చక్కగా మిక్స్ అయిపోయింది కదా. మనం ముందుగానే నానబెట్టుకున్న చింతపండుని గుజ్జుగా చేసుకొని పిప్పిని తీసేసి కొంచెం చిక్కగానే ఈ గుజ్జుని ఎక్కువ వాటర్ లేకుండా చిక్కగానే తీసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా చక్కగా బాగా మిక్స్ అయ్యేంత వరకు బాగా కలిపేసి మూత పెట్టేసి మనకి వీటిలో ఉన్న పచ్చివాసన అంతా పోయిందాకా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా మూత పెట్టేసుకొని ఉడకనివ్వాలి. చూడండి, మనకి ఆయిల్ సపరేట్ అయిపోయి మనకి గ్రేవీ కూడా చిక్కగా అయిపోయింది కదా. ఈ టైంలో మనము ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న రొయ్యల్ని యాడ్ చేసుకోవాలి. ఈ రొయ్యలకు కూడా మనం వేసుకున్న పులుసు కానీ అలాగే మసాలా కారం అన్నీ పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇందులో ఒక 1/2 గ్లాస్ అంత వాటర్ని యాడ్ చేసుకొని ఒక 5 to 6 minutes అయితే సిమ్లో పెట్టి కుక్ చేయాలి. అప్పుడు రొయ్యలకి ఈ మసాలా ఫ్లేవర్ కానీ కారము ఉప్పు అన్నీ చక్కగా పట్టి మనకి బాగా ఉడుకుతుంది. ఇప్పుడైతే బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక 4 to 5 minutes అయితే ఉడకనిద్దాము. 4 to 5 minutesకి మనకి రొయ్యల కూర అనేది చక్కగా ఉడికిపోయింది. ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది చూడండి. మరీ ఎక్కువ ఉడకనిస్తే రొయ్యలు అనేది మనకి రబ్బరీగా
ఉంటుంది, గట్టిగా అయిపోతుంది. మనకి రొయ్యలు అనేది ఉడకడానికి పెద్దగా టైం పట్టదు. అందుకే మనము పులుసు అలాగే గ్రేవీని చక్కగా ముందే ఉడకని తర్వాత రొయ్యల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని మరొకసారి కలిపేసుకుందాము. అంతే, ఎంతో టేస్టీ అయిన రొయ్యల కూర అయితే రెడీ అయిపోయింది. ఉప్పు కారాలు అనేవి మనకి టేస్ట్కి అనుసారంగా అడ్జస్ట్ చేసుకుంటే ఈ కూర అనేది 2-3 రోజులైనా నిల్వ ఉంటుంది. టేస్ట్ అనేది అంత బాగుంటుంది. నచ్చిందా మీకు? అయితే తప్పకుండా ఒకసారి అయితే ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏందనేది నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.